ప్రజా సంక్షేమం కోసం రాజు ఎలాంటి మెతక వైఖరి లేకుండా ఏర్పాట్లు చేసి తీరాలి. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించాలి. ఇది బడ్జెట్ ప్రసంగం ఆరంభంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలికిన మాట. భారత్ 75 ఏళ్ల అమృత మహోత్సవాన్ని జరుపుకుంటుందని, వచ్చే 25 ఏళ్ల అమృత కాలానికి ఇది పునాదని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే ముఖ్యంగా 4 అంశాలపై ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం, వీటి లక్ష్యంగానే బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. వెళ్లే ముందర ఒక మాట, నాకేంటి అని అనకుండా నా దేశానికేంటి, నా భవిష్యత్తు తరాలకు ఏంటి అనే కోణంలో ఈ బడ్జెట్ను చూద్దాం. తదనుగుణంగానే అర్థవంతమైన విమర్శలు, ప్రశంసలు చేద్దాం. బడ్జెట్ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం బడ్జెట్ వచ్చేసి 39,45,000 కోట్ల రూపాయలు. ఇందులో లోటు బడ్జెట్ 17 లక్షల కోట్ల రూపాయలు. ఇక హోంశాఖ, రక్షణ రంగం, వ్యవసాయం, రైతు సంక్షేమం, ఆహారం, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆతిథ్య రంగం, సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, రైల్వేలు, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, పెట్టుబడుల కోసం ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. పాజ్ చేసుకుని చూడండి, దేనికి ఎంత కేటాయించారో మీకు అర్థమవుతుంది. ఇక మొత్తం మీద కోవిడ్ మహమ్మారి వ్యాప్తి, ద్రవ్యోల్బణం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసే దిశగా బడ్జెట్ను రూపొందించినట్లు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పాయింట్స్ వైజ్గా చూద్దాం. మౌలిక వసతుల సదుపాయాల రంగంలో ముఖ్యంగా రైల్వేల్లో కీలకమైనటువంటి మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సదుపాయాలు, గంటకు 160 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దూసుకు వెళ్లే వందే భారత్ రైళ్లను మరిన్ని తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే 100 రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం కాగా, రాబోయే 3 ఏళ్లలో మరో 400 వందే భారత్ రైళ్లను తీసుకురానుంది. ప్రధాని ఈ విద్యా కార్యక్రమం ద్వారా అనుబంధ విద్య విధానాన్ని మరింత విస్తరింపచేస్తూ ప్రస్తుతం 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 12 టెలివిజన్ ఛానల్స్ ఉండగా వీటిని 200 ఛానల్స్కు పెంచింది కేంద్రం. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్ ఏర్పాటు చేయడంతో పాటుగా ప్రాంతీయ భాషల్లోనూ టీవీల్లో తరగతుల బోధన చేపట్టనుంది. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా 1,00,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇక దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు. భారతదేశంలో అత్యధిక మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా తాజా బడ్జెట్లో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. వరి, గోధుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం 2,37,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి చేయడానికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో 48,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో 3,80,00,000 గృహాలకు కుళాయిల ద్వారా తాగునీటిని అందించడానికి 60,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆత్మనిర్భరతను పెంపొందించడానికి, రక్షణ పరికరాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, రక్షణ కొనుగోళ్లకు సంబంధించి పెట్టుబడి బడ్జెట్లో 68% దేశీయ పరిశ్రమలకు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది గత బడ్జెట్లో 58% ఉండగా ఇప్పుడు 10% పెంచినట్లయింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉన్నందున మార్కెట్లకు, గ్లోబల్ డిమాండ్లకు సేవలందించే సామర్థ్యాన్ని దేశీయంగా నిర్మించడానికి భాగస్వాములందరితో ఒక ఏవీజీసీ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడించారు. వ్యవసాయ, గ్రామీణ పరిశ్రమలు, స్టార్టప్లకు నిధులు సమకూర్చేందుకు నాబార్డుకు నిధిని అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే పంటలను అంచనా వేయడానికి, భూమికి సంబంధించినటువంటి రికార్డులు డిజిటలైజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెప్పారు. అలాగే పురుగు మందులు, ఎరువులు చల్లటానికి కిసాన్ డ్రోన్ల వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తామన్నారు. గంగా నుంచి కావేరీ వరకు దేశంలోని 5 ప్రధాన నదుల అనుసంధానానికి సంబంధించి డిపిఆర్ ఫైనలైజ్ అయిందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నదుల అనుసంధానంలో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రవహించే గోదావరి, కృష్ణా నదులు కీలక పాత్ర పోషించనున్నాయి. అయితే నదుల అనుసంధానానికి రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం ఉంది. స్థానిక ఉత్పత్తుల సప్లై చైన్కు సాయం చేయడానికి ఒక స్టేషన్, ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. పీఎం గతిశక్తి కింద రాబోయే కొన్నేళ్లలో 100 కార్గో టెర్మినల్స్ని ఏర్పాటు చేయనున్నారు. పీఎం గతిశక్తి కింద రాష్ట్రాల మధ్య మల్టీ మోడల్ అనుసంధానానికి 7 చోదకాలు ఉంటాయని కూడా చెప్పారు. ఈ పథకాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తుందని ప్రకటించారు. ఈసారి ఆదాయ పన్ను విషయంలో వేతన జీవుల పన్ను మినహాయింపుపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో వేతన జీవులు బడ్జెట్పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ట్యాక్స్ రిటర్న్స్ అప్డేట్ చేయడం కోసం 2 ఏళ్ల గడువు ఇస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. తద్వారా ఐటీ రిటర్న్స్ సమయంలో తప్పిదాలు జరిగి ఉంటే సరిచేసుకునే అవకాశం లభించినట్లయింది.
2022-23లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు 44 కోట్ల రూపాయలు కేటాయించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 56 కోట్ల రూపాయలు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు 374 కోట్ల 35 లక్షల రూపాయలు, హైదరాబాద్లోని ఐఐటీకి 300 కోట్ల రూపాయలు, విశాఖ పెట్రోల్ యూనివర్సిటీకి 150 కోట్ల రూపాయలు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి 50 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ ప్రయాణం చేసేవారికి ఈ తరహా పాస్పోర్ట్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ పాస్పోర్టులు అందుబాటులోకి వస్తే ఇమిగ్రేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇక నుంచి దేశంలోని ప్రతి ఫ్లాట్కు, స్థలానికి 14 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ రానుంది. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను క్రియేట్ చేసేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించనుంది. ఈ నెంబర్ భూమికి తీసుకునే ఆధార్ కార్డులా ఉపయోగపడనుంది. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలోని ఎక్కడైనా కూడా డీడ్స్, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు. జాతీయ రహదారుల నెట్వర్క్ను 25,000 కిలోమీటర్లకు పెంచుతామని కూడా ప్రకటించారు. ఇక దేశంలో కొత్తగా డిజిటల్ ఉద్యోగాలకు సంబంధించి రాబోయే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగ సృష్టి జరగనుందని తెలిపారు. స్టార్టప్ల కోసం 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. 150,000 పోస్టాఫీసులు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థల్లోకి తీసుకురానున్నట్లుగా తెలిపారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు వంటి అన్ని బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను దేశంలోని 75 జిల్లాల్లో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. బ్యాటరీ స్వాపింగ్ పాలసీని కూడా తీసుకొస్తామన్నారు. ఈ ఏడాదిలోనే డిజిటల్ రూపీని కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఈ డిజిటల్ రూపీని తీసుకురానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్పీఎస్ ఖాతాకు సంస్థ యాజమాన్యం కాంట్రిబ్యూషన్పై పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పటి 10% నుంచి 14% పెంచాలని కూడా ప్రతిపాదించారు. కార్పొరేట్ సర్ఛార్జ్ 12% నుంచి 7% తగ్గుతుందని తెలిపారు. రోడ్డు, రైల్వే, ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలు, మాస్ ట్రాన్స్పోర్ట్స్, జలమార్గాలు, లాజిస్టిక్ ఇన్ఫ్రాలను పీఎం గతిశక్తి ఇంజిన్లుగా పేర్కొన్నారు. ఈ 7 ఇంజిన్లు కూడా ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఇక 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. పిఎల్ఐ పథకం కింద సోలార్ మాడ్యూల్స్ కోసం 19,500 కోట్ల రూపాయలు కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, మిషన్ అంగద్, మంచినీటి సరఫరా, చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనికోసం క్రెడిట్ గ్యారంటీ పథకానికి 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఇది ఓవరాల్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కీలకమైనటువంటి అంశాలు. వీటికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక కొంతమంది నేతలు దీనికి ఎలా రియాక్ట్ అయ్యారనేది కూడా ఇప్పుడు చూద్దాం. వైకాపా నేత విజయసాయిరెడ్డి ఈ బడ్జెట్ గురించి మాట్లాడుతూ బడ్జెట్ పెరగడం అభినందనీయమని, వృద్ధి రేటు చూస్తే 2021-22లో 9.2%గా తెలిపారని, కరోనా సమయంలో అంత సాధించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మూలధన వ్యయం క్రింద గతంలో రాష్ట్రాలకు 15,000 కోట్ల రూపాయలు ఇవ్వగా ఈసారి 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారన్న విజయసాయిరెడ్డి, ఇది స్వాగతించదగిన విషయమే అయినప్పటికీ కేంద్ర పన్నుల వసూళ్లలో రాష్ట్రానికి ఇస్తున్నటువంటి మొత్తం 4.047% మాత్రమేనని చెప్పారు. ఇప్పుడు ఇస్తామన్నటువంటి ఈ 1,00,000 కోట్లలో అదే ఫార్ములాను కనుక అప్లై చేస్తే రాష్ట్రానికి వచ్చేది కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర పన్నుల్లో ఇతర రాష్ట్రాలకు చూస్తే మహారాష్ట్రకు, మధ్యప్రదేశ్కు, యూపీకి ఎక్కువ శాతం ఇస్తున్నారని, ఏపీ మాత్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ నిధుల్లో అన్యాయం జరుగుతోందని, సరైన న్యాయం జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేంద్ర బడ్జెట్ 2022ని గోల్మాల్ బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం సామాన్యులను నిరాశకు గురిచేసిందని చెప్పారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో రైతులు, సామాన్యులతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పారు. ఈ బడ్జెట్ ఉద్యోగులను, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలంగాణ సీఎం అన్నారు. మరోవైపు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి దేశ బడ్జెట్ అద్భుతంగా ఉందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఈ బడ్జెట్ను బట్టే అర్థమవుతోందన్నారు. ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ను బీజేపీ ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావహ పరిణామమని పేర్కొన్నారు. అయితే ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు కానీ, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలు కానీ చోటు చేసుకోకపోవడం కొంత నిరాశ కలిగించిందని పవన్ పేర్కొన్నారు. ఇక లోక్సత్తా జయప్రకాష్ నారాయణ్ కూడా దీని గురించి మాట్లాడుతూ ఈ బడ్జెట్ గురించి బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూనే
ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు సరిగ్గా లేవని కూడా ఆయన చెప్పారు. ఏదైతే ఈ కరోనా మహమ్మారి దారుణంగా విస్తరిస్తున్నటువంటి సమయంలో ఈ పాండమిక్ టైంలో ఆరోగ్య రంగంపై సరిగ్గా దృష్టి పెట్టలేదు అనేది ఆయన విమర్శగా మనకు తెలుస్తోంది. ఇక ఫైనల్గా ఈ వీడియో ముగించే ముందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో మనకు ఈ బడ్జెట్ ప్రభావంతో చౌకగా అలాగే ఖరీదుగా లభించే వస్తువుల జాబితాను చూద్దాం.